నకరికల్లు మండలంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం వేగంగా సాగుతుందని తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన మండలంలో మొత్తం 54,341 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 43,564 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేసి రేపటిలోగా 100% మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఎలిమినేషన్ల ఫారాల పంపిణీ కూడా కొనసాగుతుందని, ఇంకా ఫారాలు సమర్పించిన ఓటర్లు వెంటనే పూర్తి చేసి అందజేయాలని సూచించారు. నగరికల్ మండలంలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. మనకు మొత్తం 54,351 ఓట్లు ఉన్నాయి. 54,351 ఓట్లకు గాను మనం 43,564 ఓటర్స్ని మనం మ్యాపింగ్ చేయడం జరిగింది. ఒక 8,000 ఓటర్స్ మాత్రం ఇంకా అదే ఏఎస్డి అంటే చనిపోయిన మరణించిన వాళ్ళు, తర్వాత గ్రామంలో లేని వాళ్ళు, తర్వాత డబుల్ ఎంట్రీసు, తర్వాత 2002 సర్ మ్యాపింగ్లో కాని వాళ్ళు, అందులో వాళ్ళ పేర్లు లేని వాళ్ళు, అలాంటివి మిగిలిపోయినాయి. నో మ్యాపింగ్ అనమాట. నో మ్యాపింగు అలాంటివి ఒక 8,000 వరకు ఉన్నాయి. ఆ 8,000 కూడా ఈరోజు రాత్రికి రేపు రాత్రికల్లా రేపటికల్లా ఆదివారం రాత్రికల్లా కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పటికైనా నగరికల్ మండలంలోని గ్రామ ప్రజలు అంటే ఓటర్లు మీకు గనక మా ఈ మండలంలో కనుక గతంలో ఓటు ఉన్నట్టయితే మీరు వెంటనే ఆ గ్రామాలకి ఆ ఉన్నటువంటి మా బిఎల్ఓని కలిసి మా బిఎల్ఓకి మీ ఎన్యూమరేషన్ ఫారం ఫిలప్ చేసి పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టి దానికి ఎంక్లోజర్స్గా ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ అది పెట్టి మా బిఎల్ఓకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇంకా రేపు సాయంత్రం వరకు టైం ఉంది. దాదాపు ఇప్పటికే 28 రోజులు అయిపోయింది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయి ఉంటే మా బిఎల్ఓని కలిసి మీరు చేసుకోవాల్సిందిగా సమర్పించవలసిందిగా డాక్యుమెంట్స్ కోరుచున్నాను. తర్వాత ఎవరైతే అన్మ్యాపింగ్ జరిగిందో వాటికి రేపు 21వ తారీఖు తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత వాటికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆ గ్రామంలో నివసిస్తున్నారు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 13 రకాల ప్రూఫ్లు ఇచ్చేసింది. ఆ ప్రూఫ్ల్లో ఏదైనా సరే 2 ప్రూఫ్లు కనుక ఇచ్చి మళ్ళీ మీ ఓటు హక్కును పొందవచ్చు. కాబట్టి డ్రాఫ్ట్ పబ్లికేషన్ మాత్రం రేపు 21వ తారీఖున జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. ఫైనల్ పబ్లికేషను సెప్టెంబర్ 22వ తారీఖు జరిగింది కాబట్టి ఈలోపు మీ సంబంధించినటువంటి మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది అన్మ్యాపింగ్ జరిగిన వాళ్ళకి మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ తీసుకున్న వెంటనే మీకు గనక అదే గ్రామంలో గనక ఓటు కావాలనుకున్నప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి ప్రూఫ్లు మాకు సమర్పించిన యెడల మీకు ఓటు హక్కు కల్పిస్తాము. ఎవరు కూడా ఎలాంటి అపోహలు కూడా పడద్దు. పార్టీలకు అతీతంగా ఈ పార్టీలకి దీనికి సర్ ప్రక్రియకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఏ పార్టీ కూడా దీని గురించి ఎలాంటి అపోహలు కూడా పడవద్దని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. మీ గ్రామంలో మరణించిన వారి పేర్లు, తర్వాత గ్రామంలో స్వాస్థ్యంగా వలస వెళ్ళిన వాళ్ళ పేర్లు, ఆ తర్వాత డబుల్ ఎంట్రీస్ ఉన్నవాళ్ళు, మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ మీరు మా బిఎల్ఓ కనుక తెలియపరిచినట్టయితే మీకు వెంటనే మేము వాటిని తొలగించడం జరుగుతుంది. కాబట్టి మీ గ్రామం మనకు ఓటర్ లిస్ట్ అనేది ప్యూరిఫైడ్‌గా కావాల్సిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో నగరికల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలటువంటి ఓటర్లు మా బిఎల్ఓలకి సహకరించి ఈ సర్ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు ఏఈఆర్ఓ తహసీల్దార్ నగరికల్ మండలం.